హలో అండి. వంటింట్లో అమృతానికి స్వాగతం. నేను మిస్ నందన. ఈరోజు మా ఇంట్లో వాళ్ళకు, మా ఫ్రెండ్స్ సర్కిల్‌లో అందరికీ నేను చేసే ఈ చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. చాలా తొందరగా అయిపోతుంది. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, అలానే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. దానివల్ల కొద్దిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఒకసారి మనకు మసాలా అంతా ప్రతి ముక్కకు పట్టేలాగా కలిపేసుకోవాలి. అయితే ఇది కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలానే సైడ్కి పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు చికెన్ అనేది మంచిగా మసాలా బాగా పట్టేస్తుంది. ఈలోపు మనము ఉల్లిపాయలు అనేది కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ వాడేటి చిన్న ఉల్లిపాయలు. చిన్న ఉల్లిపాయలతోని చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొద్దిగా సోంపు, సాజీరా, లవంగ, ఇలాచి, చెక్క, ఆకు, పువ్వు అన్ని వేసుకున్నాను. మసాలా కొద్దిగా ఫ్రై అయిపోయాక అందులో కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. చిన్న ఉల్లిపాయలు ఘాటుగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు సాంబార్లోకైనా, ఈ చికెన్ కర్రీలోకైనా, ఎందులోకైనా చిన్న ఉల్లిపాయలు చాలా టేస్ట్ ఇస్తుంది కర్రీకి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతాయి. ఇది ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. ఇది మనకు బాగా రెడ్గా ఫ్రై అవ్వని అవసరం లేదు. కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. నార్మల్ ఉల్లిపాయ కన్నా ఈ ఉల్లిపాయ టేస్ట్ ఇంకా బాగుంటుంది గ్రేవీకి. ఇక్కడ చూసారా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుంటే ఈ కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. 1 నిమిషం ఫ్రై అయితే సరిపోతుంది. దీనివల్ల కర్రీకి మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయాక మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొద్దిగా ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవచ్చు, బట్ ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని కొద్దిగా పుదీనా వేసుకున్నాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పుదీనా వేసుకున్నాను, సో అందుకే కలర్ అలా అనిపించింది. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకు చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఫస్ట్ ఆయిల్లో. దానివల్ల పచ్చి వాసన అనేది ఉండదు, కౌసు వాసన రాకుండా ఉంటుంది చికెన్ది. దీనివల్ల కర్రీకి టేస్ట్ అనేది మొత్తం మారిపోతుంది ఇలా ఫ్రై చేయడం వల్ల. ఇక్కడ మనకు ముక్క కొద్దిగా కలర్ చేంజ్ అయింది అనుకున్నప్పుడు దీనిపైన మూత పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా ఇంకొద్దిగా ఫ్రై అయిపోయింది. మనకు ముక్క కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. కొద్దిగా పచ్చిదనం అనేది పోతుంది. ఇలా ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసి పెట్టుకోవాలి. అయితే మూత పెట్టాక మనము సిమ్లో పెట్టేసేయాలి స్టవ్ అనేది. దీన్ని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి, ఫ్రై చేస్తూ ఉండాలి. అలా ముక్క సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టే ఉంచాలి. మనకు కొద్దిసేపటికి నీళ్ళు అనేది వస్తాయి చికెన్లో నుంచి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి మనకు ఆటోమేటిక్గా వాటర్ అనేవి వస్తాయి. ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతుంది. అప్పుడు సాఫ్ట్ అయ్యాక మనము మూత తీసే ఖచ్చితంగా ఫ్రై చేయాలి. చూసారా కదా మంచిగా వాటర్ అనేది ఊరిపోయాయి. ఇలా మనకు ఆల్రెడీ చికెన్ కూడా ముక్క సాఫ్ట్గా అయిపోయింది. చూస్తేనే తెలుస్తుంది, లేదు అంటే ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే మనకు సాఫ్ట్నెస్ తెలుస్తుంది. ఇలా ముక్క సాఫ్ట్గా అయిపోయాక మూత పెట్టకుండానే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ముక్క సాఫ్ట్ అవ్వలేదనుకోండి, ఇంకొద్దిసేపు మూత పెట్టుకోవచ్చు. ముక్క ఖచ్చితంగా సాఫ్ట్గా అయిపోయాకనే ఇలా మూత తీసి మంచిగా ఫ్రై చేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ ఉప్పు కారం అనేది ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. మరి ఇంకొద్దిగా ఫ్రై అయ్యాక అంత పట్టదు. ఇప్పుడైతే చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి, సో నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు. చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది చికెన్ అనేది. మీకు ఇలా కొద్దిగా గ్రేవీగా ఉంటే పర్లేదు అనుకుంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొద్ది నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటే ఇంకా డ్రై కూడా అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడైతే కొద్దిగా లైట్ అంటులాగా, సూప్ అంటారు కదా, అంటు ఫ్రై చికెన్ లాగా అలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మంచి కలర్ కూడా వచ్చేసింది కదా చికెన్కి.
ఇప్పుడైతే ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని ఇక సర్వ్ చేసుకోవచ్చు. మన చికెన్ అయితే సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి తిన్నా బావుంటుంది. లేదు అనుకుంటే రైస్‌లోకి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు అంటే బగారా రైస్‌లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్‌లో ఒక్కసారి ఇలా చికెన్ చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన పాత వీడియోస్ చూసి ఛానల్‌ని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.